పూటలు తింటున్నాం కానీ, మనమంటే ఒక ముద్ద తింటున్నాం కానీ తినడానికి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు లోకంలో ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. చాలా మందికి అసలు ఆకలి అంటే తెలియదండి. ఆకలి అంటే కొంతమందికి తెలియదు. ఎందుకో చెప్పమంటారా? కడుపు నిండా ఉంటుంది, కడుపు నిండా తింటారు. దాంతో ఆకలి బాధ అంటే తెలియదు. చిన్న చిన్న ఆకలి కాదు, ఏదో ఒక రోజు మానుకుంటే, ఒక పూట మానుకుంటే వచ్చే ఆకలి కాదండి. కొన్ని రోజుల పాటు కనుక భోజనం లేకపోతే వచ్చే ఆకలి ఉంటుంది చూడండి, అది చాలా చాలా దారుణమైంది. ఆఫ్రికాలో సొమాలియా అనే ఒక ప్రాంతం ఉంది. ఆఫ్రికాలో అక్కడ చాలా భయంకరంగా కరువు వచ్చిన సందర్భంలో ఒక ఆయనట ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక అట్టికాయ తీసుకుని ఆ అట్టికాయ తొక్కేలా వలిసేసి దాన్ని అలా పడేసి తింటున్నాడట. ఈలోపు ఆ తొక్క వైపు చూసేసరికి 10 మంది పిల్లలు దాని మీద పడి ఇది నాకంటే నాకని లాక్కుంటూ ఆ 10 మంది చేతికి ఏమేమి మొక్కలు వచ్చినాయో అట్టికాయ తొక్క ఆ మొక్కలు తింటున్నారట. అంటే అది ఎంత ఆకలితో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఏదైతే ఉందో దాంట్లో మనం తింటూ లేని వారికి మనం ఏం చేయాలి? పెట్టాలి. వ్యర్థమైన ఖర్చు వద్దు, దుబారా ఖర్చు వద్దు. దేవుడి బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం తింటూ ఇతరులకు పెట్టగలిగే వారిగా మనం ఉండాలి. మీకు తెలుసా, కొన్నిసార్లు మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఈ చెత్త కుప్పల మీద పిల్లలు కొంతమంది ఏరుకు తింటా ఉంటారు. ఎవరైనా భోజనాలు చేసి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ కుప్పల్లో, ఆ చెత్త కుప్పల మీద పడేస్తారు. మిగిలింది కదా, పడేసినప్పుడు ఒక పక్క పందులు వచ్చి తింటా ఉంటాయి, మరో పక్క కుక్కలు వచ్చి తింటా ఉంటాయి, ఇక అక్కడ ఈగలైతే దారుణంగా ఉంటాయి. అలాంటి స్థితిగతుల్లో కొంతమంది వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకుని తింటుంటారు. ఎందుకు? వారికి ఆహారము లేక, ఆకలి తట్టుకోలేక. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మనకు వాంతి వచ్చింది, కానీ వాళ్ళు మాత్రం తప్పని పరిస్థితి ఖచ్చితంగా పోయి అక్కడ తింటున్నారు. ఎందుకంటే భోజనం లేక. కొంతమంది ఏమో భోజనం ఎక్కువైపోయి కొసలు పెడతా ఉంటే తినలేక తీసుకెళ్లి పడేస్తూ ఉంటాం. కుండలు వండి తీసుకెళ్లి పడేస్తూ ఉంటాం. ఒక్క మెతుకు లేక అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారండి ఈ ప్రపంచంలో. మన దేశంలో కూడా ఒక పూట గడవని వాళ్ళు ఉన్నారు. ఒక పక్క లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీనా చేతనైతే మనం ఏం చేయాలంటే వారికి ఒక ముద్ద పెట్టగలగాలి.